హాయ్ హలో నమస్తే. మన ఊరు వంటలు వింతలు విశేషాలకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకి. ఏంటి భారత్ రైస్ బ్యాగ్ చూపిస్తున్నాను చూస్తున్నారా? ఏమీ లేదండి, మోడీ గారు భారత్ రైస్ అనగానే 29 రూపాయలకే కిలో రైస్ అనగానే అది ఎలా ఉంటుంది అని మీలాగే నేను కూడా ఆతృతగా ఎదురు చూశాను. ఇన్ని రోజులకి తెలంగాణకి ఆ రైస్ అందింది. ఇప్పుడు ప్రైవేట్ స్టోర్స్కి ఇచ్చారని తెలుసుకొని పేపర్లో చూసి ఆ రైస్ ఏ స్టోర్లో అవైలబుల్ ఉంటుందా అని మేము కూడా ఒక బ్యాగ్ తెచ్చుకొని చూసామండి. ఆ రైస్ ఎలా ఉండబోతుంది, దాని క్వాలిటీ బాగుందా, 29 రూపీస్ వర్తేనా, స్టోర్ రైస్ లాగా ఉంటుందని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో మెత్తగా అవుతుంది రైస్ అంటున్నారు, కొంతమంది చాలా బాగుంది అంటున్నారు. మరి జనాలు చెప్పే మాట కాదు, మనం కూడా ప్రాక్టికల్గా ఆ రైస్ ఏ విధంగా ఉందో ఒకసారి కుక్ చేసి చూద్దాం అనుకుంటున్నాం. ఈ వీడియోని మొత్తంగా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మీకు ఈ వీడియోలో ఈ రైస్ ఎక్కడెక్కడ దొరుకుతుందో కూడా వివరంగా చెప్తాం. నిజంగా ఈ స్కీమ్ కానీ ఈ రైస్ కానీ మంచిగా ఉంటే ఎంతకన్నా వర్తీ రైస్ ఇంకోటి మనకి దొరకదండి. ఏం లేదు, ఈ రైస్ ఎలా తెచ్చుకోవాలో కూడా వివరంగా చెప్తాను. కంపల్సరీ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటేనే ఇస్తున్నారండి. ఒక మనిషికి 10 kgs బ్యాగ్ మాత్రమే ఇస్తున్నారు, అంతకన్నా ఎక్కువ ఇవ్వట్లేదు. ప్రైవేట్ స్టోర్స్లో అయినా కూడా సేమ్ రూల్ పాటిస్తున్నారు. సో ఇంత పకడ్బందీగా గవర్నమెంట్ అమ్ముతుందంటే ఎంతో వర్తీగా ఉంటుందండి. సో ఈ రైస్ ఎలా ఉందనేది మనం కూడా చెక్ చేసి చూద్దాం. మీ ముందే ఈ బ్యాగ్ని అన్ప్యాకింగ్ చేస్తున్నామండి. ఈ వీడియో ఏ పార్టీకి అనుకూలం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదండి. మనకి ఇది ఎలక్షన్ టైంలో లభించడం వల్ల ఈ టైంలో చేస్తున్నాం, లేకపోతే మామూలుగా ఎప్పుడైనా ఇదే వీడియోని చేసేవాళ్ళం. ఈ బియ్యం మనకి ఇప్పుడు దొరికింది కాబట్టి ఇప్పుడు చేసి చూపిస్తున్నాం అంతే. ఇది ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన రైస్ అండి, ఏ పార్టీకి దీంతో సంబంధం లేదు. దేశంలో పెరిగిపోతున్న రైస్ కాస్ట్ని కంట్రోల్ చేయడం కోసం ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్గా ఈ భారత్ రైస్ బ్యాగ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అయితే మనకి కొంచెం లేట్గా అందాయి. 15 days బ్యాకే ప్రైవేట్ ఆపరేటర్స్కి ఇచ్చారంట. కాకపోతే దాని గురించి జనాలకి పెద్దగా తెలియకపోవటం వల్ల అవేర్నెస్ ఈరోజే పేపర్కి ఇవ్వటం వల్ల మనకి తెలిసింది. అంతకుముందు గవర్నమెంట్ నాఫెడ్లో వీటిలో కూడా కనుక్కోవడం జరిగింది. కాకపోతే తెలంగాణకి రైస్ రాలేదని చెప్పారు అప్పుడు. ఇన్ని రోజుల తర్వాత ఈరోజు మనకి బ్యాగ్ దొరికింది. రైస్ చాలా బాగున్నాయండి చూడటానికి. స్టోర్ రైస్ అయితే కాదు, మంచి క్లీన్గా ఉన్నాయి, పాలిష్డ్గా ఉన్నాయి. రైస్ చూడటానికి సన్నబియ్యంలానే కనిపిస్తున్నాయి. అందరికీ తెలుసు కదండి, రైస్ వండటానికి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ పోస్తారు. అదేవిధంగా మనం కూడా ఇప్పుడు 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నామండి. దీనికి 2 గ్లాసుల వాటర్ పోసి 3 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో కుక్ చేసి చూద్దాం. రైస్ ఎలా ఉందనేది రివ్యూ మీరే డైరెక్ట్గా చూద్దరు. కానీ రైస్ అయితే చాలా నీట్గా పాలిష్ చేస్తున్నాయండి. పెద్దగా డస్ట్ కానీ నూకలు కానీ ఏం కనిపించట్లేదు, క్లీన్గానే ఉంది రైస్. ముందుగా రైస్ని నీట్గా వాష్ చేసుకుందాం. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ పోసేసి 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేద్దాం. రైస్ వాషింగ్ అయిపోయిందండి. ఇంకొక దీంట్లో 1 గ్లాస్ యాడ్ చేసాం, ఇంకొక గ్లాస్. చూసారు కదా, మీ ముందే 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసాం. కుక్కర్ ఆన్ చేసుకుంటున్నామండి.
ఇప్పుడు 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. రైస్ మాత్రం మేము రోజు తినే రైస్ కన్నా కొంచెం లావుగా కనిపిస్తున్నాయండి. అయితే నీట్గా ఉన్నాయి, వాష్ చేసి మంచిగా క్లీన్గా ఉన్నాయి. రైస్ అయితే చక్కగా పాలిష్ చేసి ఉన్నాయి. మరి కుక్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. భారత్ రైస్ ఎక్కడెక్కడ దొరుకుతుంది హైదరాబాద్లో కూడా చూసుకుందాం అండి. మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రైవేట్ స్టోర్స్ అయిన ఏపీ రైస్ స్టోర్స్ మెట్టుగూడ, చంద్రమౌళి ట్రేడర్స్ కార్వాన్, ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ ఎస్ఆర్ నగర్, డింగ్ డాంగ్ సూపర్ మార్కెట్, గౌతమ్ రైస్ డిపో కాప్రా, జై తుల్జా భవానీ ఏజెన్సీ లంగర్ హౌస్, మాణిక్య ట్రేడర్స్ ఆర్కేపురం, మురళీ కిరణ్ అండ్ జనరల్ స్టోర్స్ పటాన్ చెరువు, ముత్తయ్య గ్రాండ్ బజార్ శేర్లింగంపల్లి, కైసర్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ హైదరాబాద్, సాయిదీప్ సూపర్ స్టోర్స్ మెదక్, సిర్వీ ట్రేడర్స్ బోడుప్పల్, శంకర్ ట్రేడింగ్ కంపెనీ సికింద్రాబాద్, గోవిందా ట్రేడర్స్ కాచిగూడ, వీరభద్ర ట్రేడర్స్ కావడిగూడ, కైసర్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ హైదరాబాద్, సాయిదీప్ సూపర్ స్టోర్స్ మెదక్, శ్రీ అంబా ట్రేడర్స్ హైదరాబాద్, బాలాజీ రైస్ డిపో రామ్నగర్, సాయిబాబా రైస్ డిపో కార్వాన్, సాయి శివ రైస్ ట్రేడర్స్ కర్మాన్ఘాట్, శ్రీ సాయి ట్రేడర్స్ కొత్తపేట్, శ్రీ ట్రేడర్స్ చందానగర్, ఉజ్వల్ ట్రేడర్స్ మల్లేపల్లి, ఉప్పు రాజయ్య ట్రేడర్స్ షాపూర్ నగర్, రిలయన్స్ దేవర్ మంజిల్లో ప్రస్తుతానికైతే ఇవి లభిస్తున్నాయండి ప్రైవేట్ స్టోర్స్లో. ఇవి కాకుండా నాఫెడ్ స్టోర్స్లో కానీ నాఫెడ్ ఆన్లైన్లో కానీ మీకు అవైలబిలిటీ ఉంటాయండి. ఫస్ట్ విజిల్ వచ్చిందండి, ఇంకో 2 విజిల్స్ రాగానే మనం రైస్ కుక్ అయినట్టుగా భావించి బంద్ చేద్దాం. తెలంగాణలో కొంచెం లేట్గా తీసుకొచ్చినా కానీ 5 లక్షల టన్నులు ఇక్కడ ప్రజలకు అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో నాఫెడ్ భావిస్తుందంట. అదేవిధంగా ప్రైవేట్ ట్రేడర్స్కి అందించడం జరిగింది. ఇది నాఫెడ్లోనే కాకుండా గవర్నమెంట్ స్టోర్స్లో కూడా అవైలబిలిటీ ఉంటుందని చెప్పారు. మీకు కూడా ఈ రైస్ మంచిగా ఉందనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక ఆధార్ కార్డుకి ఒక రైస్ బ్యాగ్ ఇస్తున్నారు. మర్చిపోకుండా ఒకసారి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం. మనం స్టవ్ బంద్ చేసుకున్నామండి. ఒక 10 మినిట్స్ ఆగి రైస్ కుక్ అయిందా లేదా అనేది చూద్దాం. ఈ రైస్ని నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాఫెడ్, నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సీసీఎఫ్, కేంద్రీయ బండార్ వంటి సంస్థలు కేంద్ర విక్రయ బాధ్యతలు స్వీకరించాయి. ఇవి గవర్నమెంట్ స్టోర్స్ అండి. ప్రస్తుతానికైతే నాఫెడ్ ద్వారా గ్రేటర్ పరిధిలోని 24 కేంద్రాల్లో భారత్ రైస్ విక్రయాలు జరుగుతున్నాయి. 15 రోజుల క్రితమే ఈ రైస్ని వీళ్ళకి అందించారట. కాకపోతే సరైన మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల జనాల దాకా చేరలేదు. ఈరోజు 12వ తారీఖు ఆంధ్రజ్యోతి పేపర్లో ఇవ్వటం వల్ల మేము కూడా పలానా స్టోర్లో దొరుకుద్దని తెలుసుకొని తీసుకొచ్చాం. తెలంగాణకి మొత్తం 5,000 క్వింటాలు కేటాయించారు. సో అందరికీ రైస్ దొరికే అవకాశం ఉంది. పది కిలోల బ్యాగ్ మాత్రం ఇస్తున్నారు. 290 రూపాయలకి, అంటే 29 రూపాయల కిలోగా లెక్కన
10 కిలోలు అమ్ముతున్నారు. త్వరలోనే ఇది తెలంగాణ మొత్తం కూడా ప్రైవేట్ ఆపరేటర్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే అన్ని చోట్ల గవర్నమెంట్ ద్వారా విక్రయిస్తున్నారు. కేంద్రీయ భండార్లో కానీ నాఫెడ్లో కానీ ఈ భారత్ రైస్ ప్రస్తుతానికి అయితే కొనుగోలు చేయొచ్చు. మీ దగ్గరలో ఉన్న కేంద్రీయ భండార్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్టోర్స్ కానీ ఏమన్నా ఉంటే ట్రై చేయండి. వేరే ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. హైదరాబాద్లో అయితే నేను చెప్పిన ప్రాంతాల్లో లభిస్తున్నాయి ప్రస్తుతానికి. మనకైతే 3 విజిల్స్ అయిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఒక 10 నిమిషాల్లో ఓపెన్ చేసుకొని రైస్ ఎలా ఉందనేది చూద్దాం. 10 మినిట్స్ అయిందండి. విజిల్ అయితే పోయింది. రైస్ ఎలా కుక్ అయిందో చూద్దాం. రైస్ అయితే బాగా గుజ్జుగా అయింది, మెత్తగా ఉంది. వీడియోలో చూసినట్టుగా మనం ఇంతకుముందు రివ్యూస్ చూసినట్టుగానే కొంచెం మెత్తగానే అయిపోయింది రైస్. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే రైస్ కొంచెం కొత్త రైస్ అనుకుంటా. నీళ్ళు కొంచెం తక్కువ పోసి కుక్ చేయాలనుకుంటా. 2 గ్లాసెస్ కాదు, 1.5 గ్లాస్ సరిపోద్ది అనిపిస్తుంది నాకు. కనిపించడానికి సన్న బియ్యంలా కనిపించింది కానీ బాగా దొడ్డుగా ఉందండి బియ్యం. బాగా జిగురుగా ఉంది రైస్ అయితే. నాకు తెలిసి మన తెలంగాణలో ఈ రైస్ కొంచెం తినడం కష్టమే. మరి నార్త్ ఇండియన్స్ ఏమైనా తింటారేమో కానీ 29 రూపీస్ వర్త్ అయితే అనిపించట్లేదు. ఇది కేవలం నా రివ్యూ మాత్రమే. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. బియ్యం అయితే బాగా జిగురుగా ఉందండి. నీళ్ళు కొంచెం తక్కువ పోసి వండితే ఏమన్నా ఉడికిద్దేమో కానీ అయినా కూడా రైస్ అసలు డిఫరెంట్గా ఉంది. ఇదేదో వెరైటీ కొత్త రకం విత్తనంలాగా ఉంది. రెగ్యులర్ రైస్ లాగా అయితే లేదు. బాగా జిగురు వచ్చింది, బంకగా ఉంది రైసు. గ్లాసుకు 2 గ్లాసులు నీళ్ళే పోసాం. అయినా కూడా ఈ విధంగా అయింది. ఒకవేళ వాటర్ తక్కువ పోస్తే ఏమన్నా అవుతుందేమో. టేస్ట్ అయితే టేస్ట్లెస్ అండి. తీయగా లేదు, డిఫరెంట్గా ఉంది. నాకు తెలిసి ఇది తినడానికి అంతగా నా టేస్ట్కి తగినట్టుగా అయితే లేదు. మరి మిగిలిన వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పలేను. కొంచెం కష్టమే. ఏదో కొత్త రకం విత్తనంలాగా ఉంది. ఈ రైస్ని ఇప్పుడు మనం పప్పు వేసుకొని తిని చూద్దామండి. రైస్ అయితే చాలా ఘోరంగా ఉందండి. స్టోర్ బియ్యం కూడా చాలా బెటర్ అనుకుంటుంది దాని మీద. నాకు తెలిసి ఇది ఉప్పుడు బియ్యం లేక కొత్త రకం బియ్యం ఏదో అయ్యి ఉంటుంది. నీళ్లు తక్కువ పోసి వండితే ఏమన్నా వేరే విధంగా ఉంటుందేమో తెలియదు కానీ టేస్ట్ అయితే లేదు. తినటం కొంచెం కష్టంగానే ఉంది.